లోని 6 అధ్యాయాలను ధ్యానించుకోవడం జరిగింది. ఈ 6 అధ్యాయాలను ధ్యానించుకోవడానికి దేవాది దేవుడు మనకు చూపించినటువంటి ఆ కృపను బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మనము 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రభు కృప వలన 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ముద్రించబడినటువంటి గ్రంథాన్ని తీసుకొని ఒక్కొక్క ముద్రను విప్పుతూ వచ్చాడు. ఒక్కొక్క ముద్రను విప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సంఘటన జరుగుతూ వచ్చింది. అయితే ఈ 6వ అధ్యాయంలో 6 ముద్రలు మాత్రమే విప్పబడ్డాయి. 6 ముద్రలను మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు విప్పారు. 7వ ముద్రను 6వ అధ్యాయంలో విప్పకుండా నెక్స్ట్ వచ్చేటువంటి 7వ అధ్యాయంలో కూడా విప్పకుండా 8వ అధ్యాయంలో 7వ ముద్రను విప్పుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు ఈ 7వ అధ్యాయానికి 7వ ముద్రను 6వ ముద్ర తర్వాత ఎందుకు విప్పలేదు అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కాబట్టి 6వ ముద్ర విప్పిన తర్వాత కొంత సమయాన్ని ఇచ్చి 7వ ముద్రను విప్పాడు. ఆ సమయంలో ఏం జరిగింది? ఎందుకు 7వ ముద్రను విప్పటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కొంత సమయాన్ని తీసుకున్నారు? అదే ఆ విషయమే మనకు ఈ 7వ అధ్యాయంలో ఉంటుంది. నేను చదువుతాను, శ్రద్ధగా సావధానంగా వినండి. 7వ అధ్యాయము 1వ వచనం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. దేవుని దూతలు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి చిత్తానుసారంగా సిద్ధంగా ఉంటాయి, ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాయి. ఇంకా 7వ ముద్ర విప్పబోతూ ఉన్నాడు. గ్రంథము పూర్తిగా తెరవబడిపోతూ ఉంది. అందులోని ప్రవచన వాక్యాలన్నీ కూడా బయలుపరచబడబోతూ ఉన్నాయి. ఇంకా దేవాది దేవుడు ఈ భూమి మీదకి తన ఉగ్రతను పంపిస్తాడు. మనము సిద్ధంగా ఉండాలి అని 4 దేవదూతలు భూమి మీద 4 దిక్కులా నిలబడి ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి అక్కడ నిలబడి? భూమి మీద, సముద్రం మీద, చెట్టు మీద ఎక్కడే కానీ గాలి వీచకుండా దాన్ని పట్టుకొని ఉంటూ ఉన్నాయి. గాలిని సిద్ధంగా ఉన్నాయి. ప్రభు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఈ 4 దేవదూతలు భూమి యొక్క 4 దిక్కుల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 2వ వచనం, మరియు సజీవుడగు
దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. మళ్ళీ యోహాను గారు ఇంకొక దేవదూతను చూస్తూ ఉన్నాడు. 5వ దేవదూత ఎక్కడి నుంచి వస్తున్నాడు? సూర్యోదయ దిశ నుండి వస్తూ ఉన్నాడు, పైకి వస్తూ ఉన్నాడు. అంటే తూర్పున పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో, ఆ నలుగురు దూతలు యేసుక్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ భూమి నలుగు దిక్కుల నిలబడి ఉన్న వారితో ఈ ఐదవ దూత దేవుని ముద్రను కలిగి ఉంది. ఈ 5వ దూత వచ్చి ఈ నలుగురు దూతలతో ఈ విధంగా చెప్తా ఉంది. మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఈ 5వ దూత వచ్చి ఈ నలుగురు దూతలతో ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఏంటది? మీరు భూమికి కానీ సముద్రానికి కానీ చెట్లకు కానీ ఎలాంటి హాని కలగ చేయవద్దు. కొంతకాలం మీరు ఆగండి. ఎందుకు కొంతకాలం ఆగవలసినటువంటి ఈ తరుణం ఏర్పడిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దీర్ఘశాంతుడు. ఏ హాని కలిగించొద్దు. నేను మళ్ళీ మీకు ప్రభు ఆజ్ఞను పొంది నేను మళ్ళీ మీకు చెప్పేంత వరకు మీరు అలాగే ఉండండి అని చెప్తా ఉంది. ఎందుకోసము? ప్రభు యొక్క దాసులకు, భూమి మీద ఉన్నటువంటి ప్రభు యొక్క దాసులకు, ప్రభు యొక్క సేవకులకు దేవుని ముద్రను ముద్రించాలి. దేవుని ముద్రను ముద్రించి ప్రత్యేకపరుచుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మీరు ఏ హాని కలగచేయొద్దండి అంతవరకు అని చెప్పేసి ఈ 5వ దూత ఆ నలుగురి దూతలతో చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎవరి ద్వారా? యోహాను గారి ద్వారా. ఇది యోహాను గారు చూస్తున్నారు, ప్రత్యక్షత యోహాను గారికి. ఆ యోహాను గారి ద్వారా మనము కూడా ఈ ప్రత్యక్షతలో ఉన్నాం. సరే, ముద్రించాలి. ఆ దేవదూత వచ్చాడు. ఆ దేవదూత అంటే ఒకడే రాడు దేవదూతతో. ఆ దేవదూతకు ఒక సైన్యం ఉంటుంది. దేవదూతకి సైన్యము ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు గొల్లల దగ్గరకు ఒక దేవదూత వస్తుంది. ఏం పేరు? గాబ్రియేలు దేవదూత వస్తుంది. ఆ దేవదూత ఒకడే వచ్చాడా? సైన్యము. ఒక్కొక్క ప్రధాన దూతకు సైన్యం ఉంటుంది. వాళ్ళతో మాట్లాడి ఆ గాబ్రియేల్ దేవదూత ఆ సైన్యం అంతా దేవుణ్ణి మహిమపరుస్తూ వెళ్ళారు. ఇక్కడ 5వ దూత వచ్చారు కదా, ఆ ఒక్క దూతే కాదు, దానికి పైన ఉంది. ఏమని? ఆ దూత, ఇది 5వ దూత 3వ వచనంలో, మేము మా దేవుని దాసులను, మేము అంటే ఆ సైన్యం అంతా, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ మీద, వాళ్ళ తలల మీద ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. సరే, అయిపోయింది.
ఇంకా వెంటనే ఆ దూత ఆ సైన్యం ఏం చేసి ఉంటారు, దేవుని దాసులకు అందరికీ దేవుని ముద్రను వేసి ఉంటారు. దేవుని ముద్రను ఇక్కడ వేసి ఉంటారు. బైబిల్ గ్రంథంలో సాతాను ముద్రకు ఒక నంబర్ ఉంది, 666. ఏ అధ్యాయంలో ఉందమ్మా? మనం చదివినాం. ఏ అధ్యాయంలో ఉంది? 13వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది. ఒకసారి చదవండి, గుర్తుంటుంది, ఇంకా మర్చిపోం ఇప్పుడే. కానీ 13 చివరిలో 66. చాలు. అది ఇక్కడ దేవుని ముద్రకు ఎలాంటి గుర్తు, ఎలాంటి సంఖ్య లేదు. సాతానుకు అవసరం, పలానా ముద్ర వేస్తేనే ఆ సాతాను సంబంధించిన దూతలు కనుక్కుంటారు, ఈడు మావాడు, ఈమె మాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి. దేవునికి అవసరమా? ఇక్కడ ఏం పెట్టింటాడు? దేవుని కొత్త పేరును రాసి ఉంటాడు. దేవునికి కొత్త పేరు వస్తుంది. కొత్త పేరు అది ఇంకా మనకు బయలుపరచబడలేదు. ఆ కొత్త పేరు ఏంటో ప్రకటన గ్రంథంలో ఉంది ఆ విషయం. ఆ కొత్త పేరును ఇక్కడ తన దాసులకు ముద్రించడం జరిగింది. 4వ వచనం, మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఎంతమందికి ముద్రించారు, ఎవరెవరికి ముద్రించారు అనే విషయాన్ని ఆ ముద్రించిన ఆ దేవదూత చెప్తే నేను విన్నాను. వాళ్ళు ఎవరనగా, ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ఎన్ని గోత్రాలు ఉన్నాయమ్మా? 12 గోత్రాలు. 12 గోత్రాలు. ప్రతి గోత్రములో ఉన్నటువంటి దేవుని పిల్లలను 1,44,000 మందిని ఏర్పాటు చేసుకొని దేవుని ముద్రను వారి నొసళ్ళ మీద వేశారు. ఎవరమ్మా ఇశ్రాయేలీలు? ఎవరు? యాకోబు సంతతి. ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళల్లో? ఇశ్రాయేలీల్లో యూదులు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. యూదులు కనిపిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక 3 గోత్రాల వ్యక్తులు కనిపిస్తారు. యూదా, బెన్యామీను, లేవి. ఈ 3 గోత్రాల వాళ్ళు కలిసి యూదులుగా ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు దేవుని ఉగ్రతకు, భూమి మీదనే దేవుని ఉగ్రతను చూసి సర్వనాశనమైపోయినారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. అయితే శేషాన్ని అయితే ఉంచినాడు. ఎక్కడో దేవాది దేవుడు శేషాన్ని అయితే ఉంచినాడు. అది ఆయనకు మాత్రమే తెలుసు. శేషాన్ని, ప్రతి గోత్రంలోని శేషాన్ని ఉంచకపోతే ఇక్కడ ఇశ్రాయేలీల 12 గోత్రాల నుంచి అని చెప్పేసి అని రాయబడి ఉండదు. ఇశ్రాయేల్ దేశం ఉత్తర రాజ్యం. ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయారు. సొలొమోను తర్వాత ఆయన కుమారుడైనటువంటి రెహబాము కాలంలో 2 రాజ్యాలుగా విడిపోయారు. అంటే దేవుడే విడగొట్టాడు. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల వారు ఉన్నారు. దక్షిణ రాజ్యంలో 2 గోత్రాల వారు ఉన్నారు. దక్షిణ రాజ్యము యూదా రాజ్యం. యూదా రాజ్యానికి రాజధాని యెరూషలేము. అష్షూరీయులు వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా అన్ని పాపాలు చేస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేక
అష్షూరీల చేతికి వాళ్ళను అప్పచెప్పితే వాళ్ళు చెల్లా చెదురు చేశారు వాళ్ళని. ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. ఎక్కడ ఉన్నారో తెలియదు, ఇప్పటికీ తెలియదు. కేవలము యూదా గోత్రములో కలిసి ఉన్నటువంటి వీళ్ళు మాత్రమే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. అయితే శేషాన్ని దేవుడు ఉంచాడు. ఎక్కడో ఉన్నారు, వాళ్ళందరినీ సమకూరుస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ సమకూరుస్తూ ఉన్నాడు. బహుశా వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పును తెలుసుకొని మారి దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ ఉంటారు. చూద్దాం ఎంతమంది అంటమ్మా? 12 గోత్రాల నుంచి 144,000 మందికి ముద్రను వేశారు ఈ యొక్క 5వ దేవదూత అతని సైన్యము. వారెవరనగా యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, అషేరు గోత్రములో 12,000 మంది, నఫ్తాలి గోత్రములో 12,000 మంది, మనష్షే గోత్రములో 12,000 మంది, షిమ్యోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇశ్శాఖారు గోత్రములో 12,000 మంది, జబులూను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. ఎందుకు వీళ్ళను రెండవ రాకడలో ప్రత్యేకపరుచుకుంటున్నాడంటే, దేవుని పిల్లలుగా భూమిపైన ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకు వాగ్దానం కూడా ఇచ్చాడు దేవాది దేవుడు. ఒక్కొక్క గోత్రము నుంచి 12,000 మందిని ప్రత్యేకపరుచుకొని వాళ్ళందరికీ దేవుని ముద్రను వేశారు. అది అయిపోయింది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఇది ఇశ్రాయేలీలు ప్రత్యేకపరుచుకున్న తర్వాత గ్రీసు దేశస్థులు అంటే అన్యులు, ఇశ్రాయేలు కాని వారు అన్యులు. అన్యులు అంటే ఎవరు? మనమందరం. అంటే మనమంతా అన్యులమా? దేవునికి రెండవ ప్రాధాన్యత గలవారమా? అంటే మనం ఎప్పటి వరకు అన్యులుగా ఉన్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదికి వచ్చి రక్తము చిందించనంత వరకు మనం అన్యులం. ఆయన రక్తము చిందించి ఆ రక్తముతో మనల్ని కొన్నాడు, కొన్ని తన బిడ్డలుగా, తన ఇశ్రాయేలీల ప్రజలుగా చేసుకున్నాడు. అయితే మనము ఇప్పుడు ఆత్మీయ ఇశ్రాయేలీలం. ఆత్మపరంగా వాళ్ళు, శారీరక పరంగా, భౌతిక పరంగా వాళ్ళు దేవుని పిల్లలు, ఇశ్రాయేలీలు. మనము ఎవరంటే ఆత్మపరంగా మనము ఇశ్రాయేలు జనాంగం. మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలం. మనం ఇప్పుడు మనల్ని అన్యులు అనేకి లేదు. మనం అన్యులం కాదు. యేసయ్య రాకముందు అన్యులే. అన్యులను గ్రీసు దేశస్థులు అనేవారు. యూదులు, గ్రీసు దేశస్థులు. యూదులు అంటే దేవుని పిల్లలు. అప్పుడు యూదులు మాత్రమే ఉన్నారు, ఇంకా మిగతా 10 గోత్రాలు కనపల్లె, వెళ్ళిపోయినారు. వాళ్ళు అష్షూరు చేతులు పడినప్పుడు ఇంక అప్పటి నుంచి వాళ్ళ ఉనికి కనపల్లె. కేవలం యూదులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు, యూదా రాజ్యంలో ఉన్నారు. యూదులను దేవుని పిల్లలుగాను, మిగిలిన వాళ్ళని గ్రీసు దేశస్థులుగాను అంటే అన్యులుగాను చూసేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో ఎవరైతే
పాపక్షమాపణ పొంది ఆయన పిల్లలుగా ఆయన సన్నిధికి వచ్చి ఉంటామో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇశ్రాయేలీయులే. అయితే ఆత్మీయ ఇశ్రాయేలీయులము, ఆత్మీయ ఇశ్రాయేలీయులం మనం. ఓకే, ఈ యొక్క ఆత్మీయ ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారంటే చూడండి. అటు తర్వాత నేను చూడగా, 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవరిని వదిలిపెట్టలే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి రక్షణలోకి వచ్చి ఉన్నారో వాళ్ళందరిలో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్షణలో కొనసాగుతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా ముద్రలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అంట? ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేను. ఈ యొక్క ఆత్మీయ ఇశ్రాయేలీయులను ఈ ప్రపంచంలో ఎవడే కానీ లెక్క పెట్టలేడు. ఎవడు లెక్క పెట్టలేరు. అంత విస్తారమైనటువంటి దేవుని పిల్లలు ఉన్నారు. రైట్. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా మాకు లభించిన, మాకు దొరికిన, మాకు ప్రార్థింపబడిన రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మిగతా వాళ్ళంతా ఉన్నారే, వీళ్ళందరూ ఏ విధంగా ఇశ్రాయేలుగా, ఆత్మీయ ఇశ్రాయేలుగా గుర్తించబడ్డారు దేవునిలో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా, కడగబడ్డ ద్వారా వచ్చిన ఆ యొక్క రక్షణ ద్వారా, ఆ యొక్క రక్షణ. మనమంతా ఎవరము? ఈ రక్షణ ద్వారా మనము దేవుని పిల్లలము అయిన వారం. మనకు కూడా దేవదూత వచ్చి ముద్రించాలా, మనం ప్రత్యేకపరుచుకోవాలా, మనల్ని ప్రత్యేకపరుచుకోవాలా. మనకి ప్రత్యేకపరుచుకున్న తర్వాత ఎక్కడ ఉంటామంట? తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి ఆయనకు స్తోత్రము చెప్పేటువంటి భాగ్యం మనకు కలగబోతా ఉంది. రైట్. 11వ వచనం, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి యుండిరి. ఓకే, వీళ్ళ దేవదూతల స్థానం ఇదే. దేవదూతల స్థానము ఇదే. ఫస్ట్ సింహాసనం ఉంటుంది, తర్వాత 4 జీవులు, తర్వాత 24 పెద్దలు, ఆ తర్వాతనే దేవదూతలు, నిలబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. ఆ 24 పెద్దల్లో
ఒక పెద్ద యోహాను దగ్గరికి వచ్చి, అయ్యా యోహాను గారు, ఈ తెల్లని బట్టలు వేసుకుని వచ్చారు కదా, ఇంత జనాంగము, వీళ్ళెవరో కాస్త చెప్తావా నాకు అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతూ ఉన్నాడంటే యోహాను గారికి తెలియదు వాళ్ళు ఎవరు, వాళ్ళకు తెలియచేయాలా, ఆయనకు తెలియచేయాలా, తద్వారా మనకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఆ పెద్ద వచ్చి అడుగుతూ ఉన్నాడు. అందుకు యోహాను గారు, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరంట వీళ్ళంతా? మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? దేవాది దేవుని సింహాసనం మనము చేరాలి అంటే ఈ లోకములో ఖచ్చితంగా మనకు శ్రమలు ఎదురవుతాయి. ఆ శ్రమలు మనము జయించాలి. ఆ శ్రమలు మనము జయించాలి. జయించి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ధన్యతలు తీసుకుంటే మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడతాము. ఆ తర్వాత ఆ సింహాసనం ఎదురుగా మనము వెళ్తాం. దేవుని పిల్లలందరూ ఖచ్చితంగా సింహాసనం దగ్గరికి చేరుతారు. సింహాసనం దగ్గరికి చేరాలంటే ఈ లోకంలో సాతాను సంబంధులైనటువంటి వారు అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి శ్రమలు కలగజేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిని జయించాలి అంటే మనం సాతానుతో కత్తి పట్టుకుని యుద్ధం చేయాల్సిన అవసరం లే. ఒక చిన్న పిల్లోడు ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళాలా. దారిలో కుక్కలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి. వెళ్తే ఏమవుతాడు? శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు రాకుండా ఆ పిల్లడు అంత దూరం వెళ్ళాలంటే ఏం చేయాలా? వాళ్ళ నాన్నగారి ఏలు పట్టుకొని ఆటి వరకు పోతే ఏ కుక్క, ఏ కోతి అతని దగ్గరికి, ఆ అబ్బాయి దగ్గరికి రాదు. మనము కూడా మన దగ్గరికి శ్రమలు రాకుండా ఉండాలి అంటే మనం సింహాసనం దగ్గరికి చేరాలి. అనేక శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? మన తండ్రి చేయి పట్టుకొని నడవాల. తండ్రి చేయి పట్టుకొని నడిస్తే ఏ శోధన రాదు. ఒకవేళ కుక్క మొరుక్కుంటే దగ్గరికి వచ్చా సరే ఏయ్ అని ఆ నాన్న అంటే ఏమవుతుంది? కుక్క అలాగే వెళ్ళిపోతుంది. అవునా కాదా? అది మనము యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిని విడవకుండా పట్టుకుంటేనే మనము శ్రమలను జయించి శ్రమల పాలు కాకుండా మనము సింహాసనాన్ని చేరుకుంటాం. దేవుని పిల్లలకి అవకాశం. అయితే దేవుని దాసులకు యేసయ్య చేయి పట్టుకున్నా యేసయ్యే శ్రమలను అనుమతిస్తాడు. యేసయ్య శ్రమలను అనుమతిస్తాడు. అనుమతించి ఆ శ్రమలు భరించే శక్తిని కూడా ఇస్తాడు. ఆ శ్రమను భరించే శక్తిని ఇస్తాడు. ఇవ్వకపోతే మళ్ళీ ఏడుంటాడు? ఒక పెద్ద శ్రమ వచ్చింది అనుకో, దాన్ని భరించే శక్తి దేవుడు ఇవ్వకపోతే ఆ శ్రమతో వాడు ఆ సేవకుడు లేదా దాసుడు వెళ్ళిపోతాడు. శ్రమలను అనుమతిస్తాడు. శ్రమల ద్వారా నువ్వు వెళ్ళు అంటాడు. ఆ శ్రమలను భరించేటువంటి శక్తిని, జయించేటువంటి శక్తిని ప్రభువే తన దాసులకు ఇస్తాడు. దాసులకు శ్రమల్లో ఖచ్చితంగా వెళ్ళాలి.
అయితే దేవుని పిల్లలు ఆయన ఏళ్ళు పట్టుకుంటే చాలు, ఆయన చేతిని పట్టుకుంటే చాలు. ఎలాంటి శ్రమ నీ దగ్గరికి రాదు. ఎప్పుడైతే ఆయన చేతిని మనం తెలిసో తెలియకో వదిలితే అయిపోయా. ఆటి వేల లోపల కోత వస్తుంది, కుక్క వస్తుంది, ఇంకోటి పాము ఏదన్నా ఉంటే దారిలో అది కూడా వస్తుంది. శ్రమలు మన దగ్గరికి వస్తాయి. మరి దేవుని పిల్లలమైనటువంటి మనము సింహాసనము చేరే వరకు, మన గమ్యము దేవాది దేవుని సింహాసనం. ఆ సింహాసనము చేరే వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిని విడవకూడదు. పట్టుకొని ఆయన పక్కలో నడుస్తూ వెళ్ళాలి. సరే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించి ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఈలాగు నాతో చెప్పాను. ఆ పెద్ద యోహాను గారితో ఈ విధంగా చెప్తా ఉన్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. మహాశ్రమల నుంచి వచ్చారు వీళ్ళు. గొర్రెపిల్ల రక్తములో యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని తెలుపు చేసుకొనిరి. ఏంటిది? తమ వస్త్రములను ఉదుగుకొని తెలుపు చేసుకొనిరి. రక్తం ఏ రంగులో ఉంటుంది? మరి రక్తంలో ఉతికితే వస్త్రాలు తెల్లగైతాయా, ఎర్రగైతాయా? ఈ వస్త్రాలు ఏంటంటే నీతి వస్త్రాలు. ఈ వస్త్రాలు నీతి వస్త్రాలు. ఆ రోజు ఏదేను వనములో ఆజ్ఞాతిక్రమం చేసిన వెంటనే దేవాది దేవుడు వాళ్ళకిచ్చినటువంటి నీతి వస్త్రాలను కోల్పోయారు. నీతి వస్త్రాల్లో ఉన్నారు ఆదాము అవ్వ ఏదేను వనములో. ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు వాళ్ళకి ఇవ్వబడినటువంటి నీతి వస్త్రాలు తీసివేయబడ్డాయి. అప్పుడు వాళ్ళు ఏంటి, మేము నగ్నంగా ఉన్నామా అని అప్పుడు గుర్తించారు. వాళ్ళు నగ్నంగా మేము వస్త్రాలు లేకుండా ఉన్నాము అని అప్పుడు గుర్తించగలిగారు. అంటే అంతవరకు ఏం వస్త్రాలు వేసుకున్నారు? నీతి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు. అప్పుడు కోల్పోయిన ఆ వస్త్రాలు, అప్పుడు కోల్పోయాము అవి. మళ్ళీ చర్మపు చొక్కాయలు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత మనం ఇప్పుడు రంగురంగుల వస్త్రాలు మనం ధరించుకుంటూ ఉన్నాము. ఏ వస్త్రము ధరించినా నీతి వస్త్రం అంత తెల్లగా ఉండదు. మనము మరీ నీతి వస్త్రము ధరించుకోవాలి అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదైనా వనంలో కోల్పోయిన నీతి వస్త్రాన్ని తిరిగి మనము ధరించుకోవాలంటే యేసయ్య రక్తంలో కడగబడాలి. ఎప్పుడైతే యేసయ్య రక్తంలో కడగబడతావో అప్పుడు నీకు నీతి వస్త్రము ధరించబడుతుంది. అది వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. నీతి వస్త్రాలు వాళ్ళకి ఇచ్చినటువంటి నీతి వస్త్రాలు కోల్పోయారు. ఒకవేళ కోల్పోకపోతే ఆ నీతి వస్త్రాలు ఏం చేసినారు? ఏమైపోయి ఉంటాయి? పాపం చేసి మలినమైపోయి ఉంటాయి. ఆ వస్త్రాలు మరి నీతి వస్త్రంగా దగదగా మెరియాలి అంటే ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో ఉదుక్కోవాలా.
రైట్, తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. కాబట్టి నీతి వస్త్రాలను, తమ వస్త్రాలను యేసయ్య రక్తములో ఒదుగుకొని తెలుపు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు సింహాసనము ఎదుట, గొర్రెపిల్ల ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను స్తుతిస్తూ సేవిస్తూ ఉన్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఇంకా వాళ్ళకి ఆశ్రయం ఏంటి? ఆశ్రయం ఏంటి? ఆయనే. వాళ్ళకి ఏమీ అవసరము లేదు. తానే గుడారముగా, తానే గుడారముగా. ఇక్కడ కావాలంటే మనకు ఒక్కొక్కరికి ఒక ఇల్లు కావాలా, దాన్ని కట్టుకోవాలా. కట్టుకున్నా ఎట్లుంటుంది? ఒకరి పెద్దగా ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటుంది. ఒకరిల్లు అందంగా ఉంటుంది, ఒకరిల్లు అంత అందంగా ఉండదు, రకరకాలుగా ఉంటాయి. అక్కడ పోతే అలా ఒక సుందరమైనటువంటి గుడారము అందరికీ సమానంగా ఉంటుంది. అందరికీ సమానంగా ఉంటుంది. ఈ భూమి మీద అంత గొప్ప, అంత సుందరమైనటువంటి గుడారము ఉండదు. అంత మహిమగల, అంత సుందరమైనటువంటి ఆ యొక్క ఇంటిలోకి మనము వెళ్ళబోతా ఉన్నాం. అది దేవుడే. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఆకలి అయినను దాహమైనను ఉండదు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆకలి దాహం అంటే తిండి కాదు, తిండి కాదు. మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి కోరికలు. నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా. ప్రభువా, నా పిల్లలు పెద్ద పిల్లలు అవుతున్నారు, వాళ్ళకు మంచి చదివి అని అంటాం. ప్రభు చదివిస్తాడు. అందరితో అయిపోయిందా? చదివించినాక మళ్ళీ ప్రభువా గొప్ప ఉద్యోగాలు, అంతటితో తీరిపోయింది నీ ఆశ. గొప్ప ఉద్యోగాలు ఇచ్చాడు. ప్రభువా నాకు 2 కొడుకులుంటే ఒక్కొక్కరికి ఒకటి గొప్ప బిల్డింగులు కట్టుకునే నాకు సాయం చేయి. సరే చేశాడు. ఆడికి అయిపోయిందే? లేదు. నీ ఆకలి తీరదు, నీ దాహము తీరదు ఈ లోకంలో. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ఎప్పుడు నిత్యానందంగా దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండటమే. ఒక పెద్ద భవంతిలో ఇప్పుడు ఆయన అంబానీ గారు ఉన్నారు. బొంబాయిలో ఆయన ఇల్లు చాలా పెద్దది. ఆయన కొడుకు గుత్తికొచ్చి ఒక చిన్న గుడిసెను కావాలని కోరుకుంటాడా? భారతదేశంలో ఎవరికి లేదు అంత ఇల్లు ఉంది. ఆయన కొడుకు గుత్తికొచ్చి గుడిసె కావాలని కోరుకుంటాడా? అతని కొడుకు ఏ విధంగా అయితే గుడిసె కోరుకోడో, మనం కూడా అక్కడ ఎలాంటి కోరికలు కోరుకోం. అన్ని సమృద్ధిగా మనకు ఉండబోతా ఉన్నాయి. ఆయనే మొత్తం మనకు. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను వడగాలైనను వారికి తగలదు. సూర్యుని ఎండ, వడగాలి అంటే ఏంటి? ఆ ఆశల కోసము, మనకున్నటువంటి కోరికలు తీర్చుకోవడం కోసము మనం ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం. అంతే కదా? ఒక ఇల్లు కట్టుకోవాలంటే కష్టపడాల, దాచుకోవాలా. ఆ సందర్భంలో అవమానాలు వస్తాయి, వాటిని మనం భరించాలా. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే అక్కడ నువ్వు కష్టపడాల్సిన అవసరము లేదు, అవమానాలు పడాల్సిన అవసరము లేదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలాంటి కష్టము
ఉండదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకందరికీ కాపరిగా ఉంటాడు. జీవ జలముల బుగ్గల యొద్ద వారిని నడిపించును. సమృద్ధిలో నడిపిస్తూ ఉంటాడు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడే చాలనైనా భూమిపైన నా వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తు ప్రభుల వారి సాక్ష్యము నిమిత్తము నువ్వు చాలా కష్టాలు పడినావు, చాలా శ్రమలు అనుభవించావు, కన్నీటిని వదిలినావు. ఇంకా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు, అవమానపడాల్సిన అవసరం లేదు, నువ్వు కన్నీటిని విడవలసినటువంటి అవసరము లేదు అని చెప్పేసి దేవాది దేవుడు, యెహోవా దేవుడు ఆయన స్వాస్థంతో మన కన్నీళ్లను తుడిచి ఇంకెప్పటికీ కన్నీళ్ళు మనకు రావు. ఎందుకు 7వ ముద్రను విప్పలేదు? 7వ ముద్ర విప్పక ముందే 7వ ముద్ర విప్పక ముందే తన యొక్క పిల్లలను తన సన్నిధిలోకి తెచ్చుకోవాలి. ప్రళయము రాకముందే, జల ప్రళయము రాకముందే నీతిమంతులని ఓడలోకి తెచ్చుకోవాలి. ఒక విపత్తు రాకముందే తన పిల్లలని తన దగ్గరికి చేర్చుకోవాలి. మన కరోనా వచ్చింది. ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో ఎవరికి తెలియదు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం వారు అనౌన్స్ చేశారు. అప్పుడు మనం ఏం చేశాము? మన పిల్లలందరినీ ఎక్కడున్నా వాళ్ళను చదువు కోసమో లేదా ఇంకో పని కోసమో లేదా ఇంకో దానికోసం బయట ఉంటారు. వాళ్ళని అట్లా వదిలిపెట్టినామా? ఒక విపత్తు రాబోతా ఉంది అని తెలిసినప్పుడు ఆ విపత్తు రాకముందే మన పిల్లలని ఏం చేశాము? మన ఇంటిలోకి తెచ్చుకున్నాం. 7వ ముద్ర విప్పక ముందే తన పిల్లలందరినీ తన సింహాసనం ఎదుటకు తన ఇంటిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో 7వ ముద్రను వాయిదా వేశాడు. నెక్స్ట్ అధ్యాయంలో మనము 7వ ముద్రను చూడబోతున్నాము. ఆ ముద్ర తర్వాత ఇంకా ఏం జరగబోతున్నాయో చూడబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి అమ్మ, ఎవరైనా ఒకరు.